హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక కొత్త కూర అయితే నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇక్కడ మంచిని పప్పుని బాగా కొంచెం కడిగి, ఇక్కడ ఏంటంటే ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకుంది. 1 గ్లాస్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసింది, ఎందుకంటే అది పొంగకుండా ఉంటుంది అని చెప్పని వేసుకుంది. అది మా అత్త స్టైలు, అలా చేస్తుంది కాబట్టి నేను అలానే మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఇట్లా ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నూనె, దాంట్లో ఆవాలు, తర్వాత ఆనియన్స్ ఇలా వేసుకున్న తర్వాత, నాకైతే ఈ కర్రీ నేనైతే ఎప్పుడు చూడలేదు, అసలు తినని కూడా లేదు. ఈమె ఎన్నిసార్లు చేశాను నేను అని చెప్పింది. అయితే నేను తినలేదులే, ఒకసారి చూద్దాము, సరేలే అన్నట్టు చూపిస్తున్నాను, మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అని. వేగిన తర్వాత దీనిలో టమోటా వేసుకోవాలి. ఇలా టమోటా కూడా వేగిన తర్వాత ఇక్కడ 2 టమోటాస్ తీసుకుంది, 1 ఆనియన్ తీసుకుంది, దానిలో కొంచెం కల్లు ఉప్పు వేసింది. ఇలా కల్లు ఉప్పు వేస్తే మనకి ఏంటంటే త్వరగా మగ్గడానికి కూడా హెల్ప్ అవుతుందని చెప్పని వేసింది. అలాగే పసుపు కూడా వేసింది. ఇలా పసుపు వేసుకున్న తర్వాత బాగా వాడిన తర్వాత కొంచెం కరివేపాకు, వేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా కొద్దిసేపు బాగా వాడనివ్వాలి, ఇంకొక 2-3 మినిట్స్. ఏమైనా వంట చేసే వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్. నాకైతే అన్నం కూర చేయడానికి 1 అవర్ పడుతుంది ఎంత ఫాస్ట్గా చేసినా, కానీ మా అత్త 1/2 అవర్లో 2 చేసేస్తుంది. అంతే కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మనం ఎంత. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంది. మా అత్త అయితే ఓన్లీ 4 మెంబర్స్కి మాత్రమే చేస్తుంది ఈ కర్రీ. టూ టేబుల్ స్పూన్, ఇది ఇంట్లో చేసుకున్న కారమే కాబట్టి 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇక్కడ లేతగా ఉంటుంది కదా టెంకాయ, సో ఆ కొబ్బరి అన్నమాట అది. ఇదైతే ఫుల్, అది లేతగా ఉండేది మనకి కొంచెమే వస్తుంది కాబట్టి ఒక టెంకాయ మొత్తం 2, అంటే మనకి 2 పీస్ వస్తాయి కాబట్టి ఆ 2 పీసు టెంకాయ తీసేసుకుంది. ఇలా దీన్ని వేగిన తర్వాత, ఇది కొద్దిసేపే వేగిన తర్వాత ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసింది. దాంట్లో సరిపోయేంత, అంటే మనకి అక్కడ వాటర్ కూడా కనిపించట్లేదు చూడండి, మరీ ఎక్కువ. అంటే మనకి కర్రీ జస్ట్ అన్నిటితో పాటు ఉడకాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంచెం మాత్రమే తీసుకుంది. మళ్ళీ మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు వాటర్ మొత్తం దాంతోనే వేసేసింది. ఇప్పుడు అంతే, మనకి అవి మొత్తం కనిపిస్తూ ఉండాలి, మొత్తం మునిగేటట్టు మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి వాటర్గా ఉంటే కూడా బాగుండదు కదా, అందుకని చెప్పని లైట్గా వాటర్ వేసింది. వేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఇలా తెల్లగడ్డ వేసుకోవాలి. ఇలా వేస్తే ఏంటంటే తెల్లగడ్డ మనం స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా ఎండింగ్లో వేస్తుంటే దాని ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది. ఇక్కడ మా చెల్లెలు టేస్ట్ చేసి రిజల్ట్ చెప్తుందన్నమాట. ఇంకా కర్రీ అయిపోయింది, అంతే స్టాప్ చేసేసింది, కొద్దిసేపు కలబెట్టేసి. తర్వాత ఇక్కడ ఏంటి అంటే సంగటి మా అత్తోళ్ళు అంటే ప్రతిరోజు తీసుకుంటారు సంగటి ముద్ద చేసేది ఎంతమందికి తెలుసో కూడా కమెంట్ చేయండి. ఇలా ఇదంతా పల్లెటూరు స్టైల్ కదా, మనకి చూడడానికి కూడా చాలా వింతగా కూడా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి, కానీ మాకైతే ఇష్టమే అన్నమాట. మా పిల్లలైతే సంగటి ఇంకా ఎంత బాగా తింటారు. ఇప్పుడు సంగటి తర్వాత వచ్చి ఈ కర్రీ
ఈ కూర కాంబినేషన్ సూపర్ వండర్ఫుల్ అనమాట. నేనైతే తినలేదు, ఎందుకంటే నేను మంచినీపప్పు తినకూడదు అని చెప్పని తినలేదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.